శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. సూరసేన మధురకు 2 క్రోశముల దూరమున యమునకు పడమటి కూలమందు 1000 కిష్కివుల వైశాల్యము గల వనమొకటి ఉంది. ఇందు కొంత భాగము అరణ్యము, కొంత భాగము పెంచబడిన పండ్ల తోటలు ఉన్నాయి. అందలే అరణ్య భాగము చిన్న కొండను ఆనుకొని ఉంటుంది. కొండ మీదుగా ఒక దారి శంఖ వలయము వలె ఏటవాలుగా భూమి మట్టమునకు దిగి వస్తున్నట్లు ఉంటుంది. ఆ పర్వతారణ్య భాగములు మిక్కిలి పురాతనములు. అవి కృతయుగము నుండి ఉన్నవని ప్రతీతి. కృతయుగాంతమున అతడ మధు అను రాక్షసుడు ఉండేవాడు. అతడు నరులను దారులు కాచి పట్టుకుంటూ తటాలున మెడ నొక్కి చేతులు వెనుకకు విరిచి చెట్టు కొమ్మకు వేలాడుదీయుట నేర్చుకున్నాడు. చెట్టునకు అంటుకట్టిన వెనుక గోళ్లతో చీల్చి గోరువెచ్చని జీవరక్తమును త్రాగుట అతనికి అలవాటు. రక్తము అయిపోయిన వెనుక దేహమును చీల్చి మాంసమును కత్తితో ఎముకల నుండి వేరు చేసి తన భార్యాపుత్రులకు చుట్టములకు పంచిపెట్టేవాడు. ఆ మార్గమున మానవులు నడుచుటకు భయపడేవారు. చాలా కాలము అది నిర్మానుష్యమై మధువనమను పేరుతో ప్రసిద్ధికెక్కింది. కృతయుగాంతమున కోసలములను పరిపాలించిన ఇక్ష్వాక వంశీయుడగు ప్రసేనజిత్తు విష్ణుని అంశయందు జన్మించి మధువును సంహరించి వనమును ఋషులకు ధారాదత్తము చేశాడు. అప్పటి నుండి అది మధువనమను తపోవనముగా మారింది. ఇప్ప పువ్వుల చెట్లు మధువనమున కోకొల్లలుగా పెరుగుతూ ఉంటాయి. త్రేతాయుగమున కూడా మధువనము సూర్యవంశపు రాజుల పాలనలో ఉంది. అందరి ఋషులకు పర్ణశాలలు ఏర్పరచుట, తపస్సునకు వాసయోగ్యములైన సంభారములను సమకూర్చి పెట్టుట తమ పరిపాలనలోని భాగముగా సూర్యవంశపు రాజులు భక్తితో అనుష్ఠించి పూజ్యభావమును వహించి ఉండేవారు. మాంధాత పరిపాలనము వరకు అట్లే జరిగింది. తరువాత తరముల ప్రభువులు ఆ వనమును గూర్చి అంతగా పట్టించుకొనలేదు. త్రసదస్వుడు అను సూర్యవంశపు రాజకుమారుడొకడు తన రాజ్యమందలి అరణ్యములపై తనకు బాధ్యత లేదని ప్రకటించి విడిచిపెట్టేశాడు. అప్పటి నుండి అతడు అనరణ్యుడు అను అప్రసిద్ధ బిరుదనామమును పొందాడు. కాలక్రమమున అడవులు మ్లేచ్ఛులచే ఆక్రమింపబడ్డాయి. పశ్చిమ సముద్రము మీదుగను వాయవ్య దిశలోని పర్వతముల మీదుగను భరతభూమికి ప్రయాణము చేసి వచ్చిన పాశ్చాత్యులు అరణ్యములలో స్థిరపడ్డారు. కలపను ఇతర వృక్ష సంపదను తమ దేశములకు తరలించుట ప్రారంభించారు. వారితో చేతులు కలిపిన బానిస బుద్ధులైన భారత ప్రభుత్వాధికారులు వారికి తోడ్పడ్డారు. తత్ఫలితముగా వారి అధికారులకు అడవి పందులను, కుందేళ్లను, జింకలను వేటాడి చంపి తెచ్చి ఇచ్చేవారు. కొంతకాలము తరువాత లవణాసురుడను
పాశ్చాత్యుడు పశ్చిమ సముద్ర తీరములను భారతీయ ప్రభుత్వపు అనుమతితో 1000 సంవత్సరములు గుత్తకు తీసుకొని ఉప్పుటేళ్ల ఏర్పరిచి ఉప్పు వాణిజ్యమును చేశాడు. అతడు మహాధనవంతుడై మధువనమున స్థిరపడి ఆ వనమునకు ప్రభువయ్యాడు. తన దేశముల వారిని వారి నాగరికతను భరతభూమి యందు నెలకొల్పుట పెద్ద సన్నాహములు చేశాడు. ఉప్పు వాణిజ్యమున భారతీయుల నుండి గడించిన సువర్ణములతో వైద్యాలయములను యవన విద్యా బోధనాలయములను స్థాపించాడు. వేద విద్యపై నమ్మకము లేని వారు అతడ విద్యాభ్యాసము చేయవచ్చునని ఆహ్వానించాడు. అతడ విద్యాభ్యాసము చేయువారికి యజ్ఞోపవీతములు ఉండరాదు. వేదము చదువుట యజ్ఞములు చేయుట పనికిరాదు. పశ్చిమ ఖండవాసుల మతచిహ్నములైన కంకపక్షి లాంఛనములను ధరించాలి. ఆ వర్గమునకు చెందిన వారికి ఉచిత సేవ చేయవలెను. మిగిలిన వారు విద్యాభ్యాసము చేయదల్చినను వైద్య సహాయము పొందదల్చినను అపారముగా సువర్ణములను చెల్లించాలి. లవణాసురుని వర్గముగా ఒక చిన్న పరిపాలక వర్గము ఏర్పడింది. వారు దేశమున వర్గభేదములను రేపారు. ఆ వర్గభేదములకు పుట్టిన దుండగములకు ప్రజలు గగ్గోలు పడ్డారు. రఘురాముని తమ్ముడైన శత్రుఘ్నుడు యుద్ధమున లవణాసురుని సంహరించాడు. వాని పరివారమును నావలపై వారి దేశమునకు తరిమాడు. దానికి మెచ్చి రఘురాముడు శత్రుఘ్నుని మధువన రాష్ట్రమునకు రాజుగా నియమించాడు. శత్రుఘ్నుడు మధువనమునకు సమీపమున రాజధానిని నిర్మాణము చేయించి దానికి మధుర అని పేరు పెట్టాడు. ప్రస్తుతము ఉగ్రసేనునకు సంక్రమించిన మధురాపట్నము ఇది. ఉగ్రసేనుడు మధువనమును చక్కని పండ్ల తోటగా మార్చాడు. అందు కొన్ని వేల కుటుంబముల వారు మనపాలకులుగా పనిచేయుచు జీవనోపాధులు గడించుకొని అచటనే వాస్తవ్యత ఏర్పరచుకున్నారు. వసుదేవుడు అచట కొంతకాలము వసించి గోగణములను వృద్ధి చేసి వైశ్యుల కుటుంబములకు అప్పచెప్పాడు. నగర వాణిజ్యమును వదిలి వసుదేవుని ఉద్యమమున చేరుట వలన ఆ వైశ్యులు వ్రజగణమని పేరు పొందారు. వ్రజగణములనగా విడిచిపెట్టిన వారని అర్థము. కంసుడు వసుదేవుని ఉగ్రసేనుని కారాబద్ధులను చేసిన వెనుక మధువనమందలి వైశ్యుల కుటుంబములను వెడలగొట్టి ఆలమందలను స్వాధీనము చేసుకొన్నాడు. అప్పటి నుండి ఆ వనము ప్రభుత్వ పశు విక్రయశాలగా మార్చబడింది. గోవర్ధన సీమయందలి గ్రామములలో నందగోపుని అధీనముననున్న వ్రజ కుటుంబముల వారికి దగ్గర నుండి సుంకముగా కొన్ని లక్షల గోవులను కేసి స్వాధీనము చేసుకొన్నాడు. అందు సగభాగము మాత్రము కంసునకు లెక్క చెప్పి మధువనమునకు త్రోలాడు. మిగిలిన సగము రహస్యముగా హస్తినకు తరలించాడు. అచట నగర వాస్తవ్యులకు క్షీరము, పెరుగు, వెన్న విక్రయము చేయుటకై పెద్ద గోవుల కేంద్రమును ఒకదానిని ఏర్పరిచాడు. దాని ఆదాయమునందు 3వ వంతు కేసికి, 3వ వంతు ధృతరాష్ట్రునకు పోను,
మిగిలిన 3వ వంతు హస్తినలోని కోశాగారమునకు చెందును. స్వస్తి సశేషం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.